మిత్రులందరికీ నమస్కారం. ఫండమెంటల్స్ ఆఫ్ హెల్త్లో మనం మన యూట్యూబ్ ఛానల్లో ఒక సపరేట్ ప్లేలిస్ట్ ఉంటుంది. ఫండమెంటల్స్ ఆఫ్ హెల్త్ అనే ప్లేలిస్ట్ ఉంటుంది. అందులో అనేకమైనటువంటి విషయాలు మనం చెప్పుకున్నాం. ఈరోజు మరొక ముఖ్యమైన విషయం మనం చెప్పుకుంటున్నాం. ఏంటంటే ట్రయాంగులర్ వాకింగ్ టెక్నిక్. మై డియర్ ఫ్రెండ్స్, ఎస్, ట్రయాంగులర్ వాకింగ్ టెక్నిక్ అంటే ఏంటి అంటే, ఉదాహరణకి మనం పని అయిపోయిన తర్వాత రోజు ఒక దగ్గర కూర్చుంటున్నాం. అంటే పని చేసుకునేవారు పని దగ్గర కూర్చుంటారు. సో సాఫ్ట్వేర్ వాళ్ళు అయితేనేమో ఒక డెస్క్టాప్ మీద అక్కడ కూర్చుంటారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. సో మనం కూడా టీవీ చూస్తున్నో లేదా ఎవరితోనే మాట్లాడుతున్నో ఒక దగ్గర, మొత్తానికైతే రోజులో ఒక దగ్గర కూర్చుంటాం, రెగ్యులర్గా ఒక దగ్గర కూర్చుంటాం, అవునా? ఇప్పుడు మనం ట్రయాంగిల్ టెక్నిక్లో ట్రయాంగిల్లో ఒక కోణం మనం కూర్చునే ప్లేస్. ఓకేనా ఫ్రెండ్స్? ఒక కోణం మనం కూర్చునే ప్లేస్. సెకండ్ ట్రయాంగిల్ ఏముండాలి అంటే, మన ఫోన్ ఇంట్లో మన దగ్గర ఉండకూడదు, కనీసం 10 మీటర్స్ డిస్టెన్స్లో ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్? 10 మీటర్స్. ఒక కోణంలో మనము, ఇంకొక కోణంలో ఫోను, ఇంకొక కోణంలో వాటర్ బాటిల్ ఉండాలి. ఆపోజిట్ అన్ని ట్రయాంగిల్ ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్? అన్ని ట్రయాంగిల్ ఉండాలి. ఎప్పుడు ఫోన్ వస్తే అప్పుడు మీరు కూర్చున్న దగ్గర నుంచి లేచి వెళ్ళి ఫోన్ తీసుకొని అప్పుడు ఫోన్ మాట్లాడుతూ వాక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? గుర్తుపెట్టుకోండి, ఫోన్ మాట్లాడుతున్నంతసేపు వాక్ చేయాలి. అలా అని చెప్పేసి గంటలు ఫోన్ మాట్లాడకూడదు, రైట్? మోస్ట్లీ వాట్సాప్ కాల్స్ అవాయిడ్ చేయండి. నాకు ఎవరైనా ఫోన్ చేస్తే ఫస్ట్ నార్మల్ కాల్ చేయండి అని చెప్తాను నేను. ఇప్పుడు ఇంటర్నేషనల్ కాల్స్ అంటే అది ఓకే, పర్లేదు. బట్ లోకల్గా ఉన్నప్పుడు మనకెందుకు మిత్రమా, ఇండియాలో ఉన్నప్పుడు. ఓకేనా? సో నార్మల్ కాల్స్ మాట్లాడండి, వాట్సాప్ కాల్స్ మాట్లాడకండి. మళ్ళీ ఫోన్ మాట్లాడడం కూడా కంటెంట్ మాట్లాడండి, అంతే. ఏం మాట్లాడాలనుకుంటున్నారో అది మాట్లాడండి. ఎంత తక్కువ మాట్లాడితే ఫోన్ అంత మంచిది. ఆ విషయాలు మనకు తెలుసు. సో కమింగ్ టు ట్రయాంగులర్ వాకింగ్ టెక్నిక్ థెరపీ. సో ఇందులో ఎన్నిసార్లు ఫోన్స్ వస్తే అన్నిసార్లు మీరు అక్కడికి వెళ్ళాలి, ఫోన్ ఆన్సర్ చేస్తూ మాట్లాడాలి, మళ్ళీ ఫోన్ అక్కడే పెట్టి రావాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఒకటి అయిపోయింది కదా. రెండవది వాటర్. దానికి ఆపోజిట్ డైరెక్షన్లో వాటర్ ఉండాలి. నెక్స్ట్ ఇంకొక కోణంలో ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒక గ్లాస్ వాటర్ తాగాలి, లేదా గ్లాస్ కంటే ఎక్కువ వాటర్ తాగాలి ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి. ఓకేనా ఫ్రెండ్స్? మీరు మీ వాటర్ బాటిల్ మీరు పెట్టుకోవాలి. మీ వాటర్ బాటిల్ మీరు పెట్టుకొని మీరు కనీసం 3 to 4 లీటర్స్ వాటర్ కంప్లీట్ చేయండి ఎవ్రీడే, ఈవినింగ్ 6 లోపు. ఓకేనా ఫ్రెండ్స్? గుర్తుపెట్టుకోవాలి. అలాగే కావాలంటే మొదట్లో ఒక వారం రోజులు అలారం పెట్టుకోండి. అలారం పెట్టుకొని ఏం చేయండి, ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి మీ ప్లేస్ నుంచి వాటర్ ప్లేస్కి వెళ్ళి వాటర్ తాగి మళ్ళీ వచ్చి మీ ప్లేస్లో కూర్చోండి. మీ ప్లేస్ ఫస్ట్ కోణం, సెకండ్ కోణం ఎవరిది? ఫోన్. థర్డ్ ట్రయాంగిల్ ఏంటి? వాటర్ బాటిల్. ఓకేనా మిత్రమా? ఇలా రోజంతా మీరు నడుస్తూనే తిరుగుతూనే ఉండాలి. సో ఫ్రెండ్స్, ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, మన పూర్వీకులు 99% శారీరకంగా పని చేసుకున్నారు కాబట్టి వారు శారీరకంగా దారుఢ్యంగా ఆరోగ్యంగా ఉన్నారు. ఎస్ ఆర్ నో మై డియర్ ఫ్రెండ్స్? కానీ మనము పూర్తిగా రివర్స్. 100కి 99% మనస్సుతో పని చేస్తున్నాము, శరీరానికి పని లేదు. సో కాబట్టి మిత్రులారా, ఇప్పుడు నేను చెప్పే ఈ విషయము ట్రయాంగులర్ వాకింగ్ టెక్నిక్ అనేటువంటిది మీకు ఆఫీస్లో యూజ్ చేసుకోవచ్చు, ఇంట్లో యూజ్ చేసుకోవచ్చు, ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు మిత్రమా. అప్పుడు తెలియకుండానే, ఇప్పుడు అంతెందుకు మిత్రమా, ఎంత టెక్నాలజీ వచ్చాయి కదా. స్మార్ట్ వాచెస్ పెట్టుకొని కనీసం రోజుకి 10,000 అడుగులైనా నడవాలి,
అని బేసిక్స్ థింగ్స్ కూడా సైంటిస్టులు డాక్టర్లు చెప్తున్నారు కదా. అట్లీస్ట్ 10,000 స్టెప్స్ అయినా నడవాలి అంటే మరి అట్లీస్ట్ మనం నడిచేటువంటి స్టెప్స్ని కూడా క్యాలిక్యులేట్ చేసేటువంటి స్మార్ట్ వాచెస్ వచ్చాయి మిత్రం, అవునా కాదు? అయినప్పటికీ 10,000 స్టెప్స్ అయితే అవ్వట్లేదు. అందుకే ఏం చేయండి, ఈ ట్రయాంగులర్ టెక్నిక్ చేయండి, చాలా అద్భుతంగా అయిపోతాయి. అవునా ఫ్రెండ్స్? సో ఈ ఫార్ములా మీరు పాటించండి. మొదట్లో కొంచెం కొత్తగా అనిపిస్తుంది, వారం రోజుల తర్వాత అలవాటు అవుతుంది. ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఖచ్చితంగా వాటర్ తాగండి. ఇక ఫోన్స్ అయితే వస్తూనే ఉంటాయి. ఎందుకు లే తిరుగుడు అని చెప్పేసి వాటర్ బాటిల్ ఫోను దగ్గరే పెట్టుకొని ఒక దగ్గర కూర్చున్నారనుకోండి మిత్రమా, వాకింగ్ అవ్వదు. అవుతుందా? అవ్వదు. సో ఫ్రెండ్స్, ఈ ట్రయాంగిల్ వాకింగ్ టెక్నిక్ని మీరు అలవాటు చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి చెప్పండి. మరొక మంచి టెక్నిక్ మనం మళ్ళీ తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.